ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మార్చి 2వ వార ఫలితాల్లో 12 రాశుల వారికి ఉన్నటువంటి స్థితిగతులు, గ్రహగతులు, గ్రహ సంచారము ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే గోచార ఫలితాలు అనేవి తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి 40%, 50% అనుకూలంగా ఉండవచ్చు, లేదా ఒక్కోసారి 100% అనుకూలంగా ఉండవచ్చు. కానీ జన్మజాతక ఫలితాలు మాత్రం మీకు 90% అనుకూలంగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఏదైనా రాశికి నేను ఫలితాలు బాలేదని చెప్పినప్పుడు జన్మజాతకాన్ని చూసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి. నేను ఎక్కడ విలువైనటువంటి సమాచారం మీకు అందిస్తానో తెలియదు కాబట్టి పూర్తి స్థాయి వీడియోని చూడడం, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. వెబ్సైట్లో ఉన్నాం, మనం ఫేస్బుక్లో ఉన్నాం, ఇన్స్టాగ్రామ్లో. ఇలా ఫాలో అవుతుంటే ధర్మ సందేహాల గురించి ఇతరత్ర అనేక విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను నేను. అవన్నీ కూడా చాలామందికి ఉపయోగపడతాయి. తప్పకుండా మీరు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇక మనం 8వ తేదీ, మార్చి 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలను మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ వారంలో సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. అంటే మీ మాట తీరు, మీ వ్యవహారము లాంటివి తొందరపాటుతనం లేకుండా చూసుకుంటైతే మీకు అనుకూలంగా ఉంటాయి. తొందరపాటుతనము, ఇతరుల మీద ఆధారపడము, ముఖ్యంగా విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. ఎందుకంటే లేనిపోయిన అనవసరమైనటువంటి డిపెండెన్సీ, మాస్ కాపింగ్ చేద్దాం అనేటువంటి విషయాలు మాత్రం నష్టం. అలా అని చెప్పేసి నెగిటివ్ ఫలితాలు లేవు కదా, కాబట్టి పాస్ అవ్వడం గ్యారెంటీ వేరు. బెస్ట్ ర్యాంక్ రావడానికి మాత్రం మీరు కొద్దిగా కష్టపడితే ఈ వారంలో తప్పకుండా అనుకుంటుంది. అలాగే బ్యాక్లాగ్ పరీక్షలు ఈ వారంలో తప్పకుండా మీరు సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్ళగలిగే అవకాశం, అంటే తప్పకుండా మీరు పాస్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. కాబట్టి బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు, కాంపిటేటివ్ పరీక్షలు కూడా రాసే ప్రయత్నం. సమయ పాలన చాలా ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తించండి. కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ చేసేవారికి అనుకూల ఈవెంట్స్ కనిపిస్తాయి. స్వదేశంలో లాభాలు ఉన్నాయి. విదేశాల ఈవెంట్స్కి వెంపర్లాడకండి. కన్సల్టెన్సీ ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, జాగ్రత్త. అలాగే ఉద్యోగస్తులు కొంతమంది లంచాలు ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. ఉద్యోగ బాధ్యతలు కాస్త ఒత్తిడి కలిగించిన ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ప్రాంగణ నియామకాలు ఉద్యోగ ప్రయత్నంలో మీరు తప్పకుండా బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటే ఉద్యోగ లాభం. విదేశీ ప్రయాణం తప్పకుండా వెళ్ళాలి, టికెట్ బుక్ చేసుకున్నాం అనుకుంటే మాత్రం హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత శ్లోక పారాయణం చేసుకొని మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. వెళుతున్నప్పుడు పాలు పెరుగు దానంగా ఇచ్చి మీ ప్రయాణం చేస్తే ఫలవంతమైనటువంటి ప్రయాణం కలుగుతుందన్న విషయాన్ని గమనించండి. విదేశాల్లో ఉన్న వారికి కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉన్నాయి. అనుకూలత ఉంటుంది. కళాకారుల, క్రీడల పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి కూడా ఉంటుంది. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి కొంత పర్వాలేదు. విడుదల చేయడం కన్నా నిర్మాణమే మంచిదన్న విషయాన్ని గమనించండి. అంటే కొత్త చిత్ర నిర్మాణం ప్రారంభం చేయొచ్చు, అనుకూలంగా ఉంటుంది. అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. పెద్దవాళ్ళు వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లవాళ్ళు మౌనంగా ఉండండి. వివాహాదరిచే తాంబూలాదులు కానీ, అలాగే మీకు ఆస్తి పంపకాల గురించి కానీ, కోర్టు వివాదాలు కూడా సమస్యపై అవకాశం. సామాన్య ఫలితాల్ని అనుకూలంగా మార్చుకోవాలంటే భగవద్ ధ్యానం ఇంకొద్దిగా ఎక్కువ చేసుకోవడం, భక్తి ప్రవృత్తులతో ఉండడం, ధ్యానం రోజుకు 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటే తప్పక కార్యసిద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చును. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్ళకూడదు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, శుభవార్త శ్రవణం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశాలకు కూడా వెళ్ళగలిగే అవకాశాలు,
ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు, బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా మీరు సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, దర్శకులు, నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని కనబడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి బలంగా ఉంది. మాట తీరు బాగుంటుంది. 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. వ్యాపార పరంగా కూడా అద్భుతం. భాగస్వామితో కానీ, సింగిల్గా మీరు వ్యాపారం కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన స్థితి, శుభ సమాచారం, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు ఈ వారం. ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి గత వారంలో సామాన్య ఫలితాలు ఉండే, ఈ వారంలో అది కాస్త నెగిటివ్ ఫలితాలకు వెళ్ళిపోయింది. మరి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. తొందరపాడుతనము, జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ లేకపోవడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యము, పనికి మానటువంటి ప్రసంగాలు, అనవసర వ్యక్తులకి ధనం అప్పుగా ఇవ్వడం, అప్పు తీసుకోవడం నష్టాన్ని కలిగిస్తుంది. పిల్లల విషయంలో కాస్త కంగారు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాస్త మీరు సౌందర్యలహరి పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, భగవద్గీతలో 9 నుంచి 13 అధ్యాయాలు చదువుకోవడం వల్ల ప్రశాంతత, ఆనంద యుగల ఐశ్వర్యాలు ఉంటాయి. అలాగే జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోవాలి. జన్మజాతకంలోనే సరైనటువంటి దశాంతర్దశ ఫలితాలు బాగాలేకపోతే పరిహారాలు చేసుకోండి. అందుకోసమే మీరందరూ కూడా మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని ఫాలో అయితే చాలా విషయాలు తెలుస్తాయి మీకు. కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వారంలో మీకు రాజకీయ నాయకులకు ఇబ్బంది, సినిమా రంగంలో నష్టము, కళాకారులకు ఇబ్బంది, దర్శక నిర్మాతలకి తీవ్రమైనటువంటి ఆటంకాలు, దర్శకులు నిర్మాతల్ని నిట్ట నిలువున మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం వల్ల ప్రమాదం, మద్యపాన సేవనం, నిద్రమత్తులో ప్రయాణం, మద్యపాన సేవన చేసి వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ పెట్టుకోలేని ప్రయాణం, ఇవన్నీ కూడా మీ ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఎవరైనా సరే మీ జాగ్రత్తల వరకు, మాటల వరకు చెప్తారు, కానీ మీరు చేసేటువంటి పనులలో మీ యొక్క ప్రమేయమే ఉండాలి. అరే నేను హెల్మెట్ పెట్టుకొని ఉండాలి, సెల్ ఫోన్ మాట్లాడొద్దు, ప్రయాణం జాగ్రత్తగా ఉండాలి, నిద్రమత్తు ఉండొద్దు, మద్యపానం చేయడం, మీకు సెన్స్ ఉండాలి. తప్ప ఎంతమంది చెప్తుంటారు చెప్పండి. సో కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. అటువంటి వాటికి మీరు దూరంగా ఉండే ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అని బిచ్చం ఎత్తుకోవడం ఎందుకు? ఇంకా బిచ్చం ఎత్తుకొని ఎన్ని రోజులు బిచ్చం ఎత్తుకుంటారు? మీలాగా కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఎప్పుడు బయటపడుతూనే ఉంటారు. అనుభవించరు వాళ్ళు. కోట్ల కొద్ది బంగారం కానీ, కోట్ల కొద్ది రూపాయలు కానీ తప్పకుండా మనకి అనారోగ్యాన్ని, మనల్ని ఇబ్బందులు పెట్టడం, పిల్లలకి శాపం తగులుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పితృదోషాలు ఇవి కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. కళాకారులు, క్రీడాకారులు అప్రమత్తంగా ఉండండి. సినిమా రంగంలో వ్యాపార నష్టం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అవమానాలు ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి నష్టం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా కష్టకాలం. విద్యార్థులు కేవలం శ్రద్ధ, ఏకాగ్రత, సమయపాలన, తల్లిదండ్రుల మాట విన్న వారికి మాత్రమే అద్భుతమైనటువంటి విద్యా విజయం ఉంటుంది. లేదా మీ బ్రతుకు ఇక్కడితో ఫుల్ స్టాప్ అంటే విద్యా సంబంధ బ్రతుకు మీకు ఫుల్ స్టాప్ అయిపోతుంది. జాగ్రత్త. ఏమిటంటే అలా చెప్తారు, పరీక్షల సమయం మిమ్మల్ని ప్రోత్సహించాలి. అదే చెప్తున్నా నేను. తల్లిదండ్రుల మాట వినండి. పుస్తకం వైపు నండి. ఫోన్లు, గాడ్జెట్స్, ల్యాప్టాప్లు పక్కన పడేయండి. మీ పని మీరు చేయండి. చదువు అనేటువంటి పని మాత్రమే చేయండి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. రోజుకు 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి. హైగ్రీవుడు అష్టోత్తరం చదువుకోండి. తప్పకుండా మీకు అనుకూలంతో ఫలితాలు ఉంటాయి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా వాళ్ళకి కూడా ఓటీపీ ద్వారా మోసపోవడం, సైబర్ అరెస్ట్ అనగానే భయపడిపోవడం, మీ పిల్లలు అమెరికాలో యాక్సిడెంట్లో చనిపోయారు, అరెస్ట్ అయ్యారనగానే భయపడిపోవడం, వాడికి లక్షలు ఇచ్చేయడం, అత్యాశపడి 50,000 డిపాజిట్ చేయడం, తర్వాత 10 లక్షలు వచ్చాయని చెప్పగానే మళ్ళీ ఒక 5 లక్షలు డిపాజిట్ చేయడం నష్టాన్ని. అత్యాశ అనర్థానికి మూలం. భయం కూడా మనల్ని ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి సైబర్ అరెస్టులు ఉండవు. ఓటీపీలు ఎవరికి చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మళ్ళు చాలా జాగ్రత్త. బయట వెళ్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏది కూడా పెద్దవాళ్ళు చెప్పకుండా మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల నష్టమొచ్చే అవకాశం ఉంది. అటువైపు వెళ్ళకూడదు అన్న విషయాన్ని గమనించండి. రైతన్నలు మోసపోయే అవకాశం. పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ సిబ్బంది, వ్యాపార పరంగా కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకు నష్టం. ఉద్యోగస్తులకి కష్టకాలం. విదేశీ ప్రయాణం మంచిది కాదు. అయ్యో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి, వాళ్ళు వెళ్ళాలి తప్పకుండా ఈ వారంలో అన్నప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు చేసుకోవడం,
అలాగే తప్పక జన్మజాతకం చూసుకొని తగిన పరిహారాలు చేసుకొని మీ ప్రయాణం ఏర్పాటు చేసుకోండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి సామాన్య ఫలితాలు. ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి పనిలో తొందరపాడుతనం, నోరు జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే మాట విసరడం మంచిది కాదు. మౌనంగా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది. కొత్త సమస్యలు కొని తెచ్చుకోకండి. నోరు అధికంగా మాట్లాడితే సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం. కళాకారులకి, క్రీడాకారులకి జాగ్రత్త. పర్వాలేదు, మంచిదే, అనుకూలంగా ఉంది. కానీ ఇంకా బెటర్ రావాలంటే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఓర్పు, సహనం ఉండాలి. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అప్రమత్తంగా ఉండండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకండి. రొయ్యలు, చేపల వ్యాపారం బాగుంది. రైతులకు కూడా మంచి పంట లాభాలు ఉన్నాయి. పూలు, పలుకులు పండించే లాభం ఉంది. కాస్త ఈ దళారీ వ్యవస్థ మీద జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోనూ లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండండి చాలు. తప్పకుండా మీకు అనుకూలవంతన విద్య, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ కానీ, ప్రాంగణ నియామకాల ఉద్యోగ ప్రయత్నం కూడా లాభాన్ని కలిగిస్తుంది. అలాగే వ్యాపార పరంగా కూడా లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ జాగ్రత్త. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంది. బట్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయండి. వ్యాపార భాగస్వామితో కాస్త అన్ని లెక్కలు సరిగ్గా చూసుకునే ప్రయత్నం చేయండి. పూర్తిగా ఆధారపడడం అనేది మంచిది కాదు. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఇక ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన స్థితి కనబడుతుంది. తప్పకుండా మీరు కాస్త భగవంతుని మీద దృష్టి పెట్టి శ్రద్ధగా ఆయన్ని కనుక సేవిస్తే మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభమంగళ యోగాలు కలను కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి అదృష్ట యోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, విద్యార్థులకి కలిసి వచ్చే కాలం. చాలా మంచి అదృష్ట యోగం చెప్పవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల ఉద్యోగ ప్రయత్న లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. వీసా సంబంధ సౌలభ్యాలు కూడా ఉన్నాయి. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశం, వివాహ యోగం, సంతాన యోగం, ఇంట్లో వేడుకలు జరిగే అవకాశాలు, షష్ఠిపూర్తి లాంటి మహోత్సవాలు, ఆనందకరమైన సంపద, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవనం, విహారయాత్రలు, విదేశీ యాత్ర కూడా ఉంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది. స్వదేశంలో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత. రైతులకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, సోదర మైత్రి, సోదరిమణులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ప్రశాంతమైనటువంటి శుభజీవనం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, నూతన వాహన యోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభసాటి వ్యవహారాలు. ప్రయాణంలో, వృత్తిలో, ఉద్యోగంలో, విద్యలో, విదేశాల్లో చాలా మంచి శుభమైన యోగాన్ని పొందుకుంటారు. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందకరమైన జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి ఈ వారం కూడా సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. అధికస్య అధికం నష్టం. చాలామంది అధికస్య అధికం శుభఫలం అంటారు. అధికస్య అధికం నష్టం. కాబట్టి కాస్త మౌనము, జాగ్రత్తలు పాటించడం, పనికిమాలిన విషయాలు ప్రసంగం చేయకపోవడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకపోవడం, అనవసర విషయాల్లోకి జోక్యం చేసుకోకపోవడం, ఉద్యోగస్తులు లంచం పుచ్చుకోకపోవడం. లంచం ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే సామాన్య ఫలితాలు కదా. మనల్ని తొక్కి పెట్టేందుకు ప్రయత్నం చేసే కొంతమంది వ్యక్తులు ఉంటారు. మనల్ని నష్టాల్లో పడడానికి, అలాగే ఎత్తి చూపడానికి, అవమానం చేయడానికి వ్యక్తులు రెడీగా ఉంటారు. కాబట్టి మీరు మౌనమే సమాధానం. ఎవరికి కూడా మీరు నోరు తెరిచి సమాధానం చెప్పకూడదు. మౌనంగా ఉండాలి. అవతల వాళ్ళు అవమానించిన రైట్, ప్రస్తుతం సమయం నాది కాదు అనేటువంటి భావనతో మీరు మౌనంగా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది, అనుకూలంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, విద్యాప్రాప్తి ఉంటుంది, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, కొత్త వ్యక్తులతో పరిచయ లాభాన్ని కలిగిస్తుంది. వ్యాపారపరంగా అధికంగా ఆధారపడకండి. భాగస్వామితో కాస్త జాగ్రత్త చూసుకొని, లెక్కలు పత్రాలు సరిగ్గా చూసుకుంటే వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు, పలుకులు పండించే వారికి పర్వాలేదు. ఈవెంట్ చేసే వారికి మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి. లాటరీలలో మాత్రం రోజువారీ ఫలితాలు చూసి అందులో పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. లేదంటే మాత్రం నష్టం వస్తుంది, జాగ్రత్త. విద్యార్థి మీద ఇతరుల మీద ఆధారపడకపోతే బెటర్ పర్సెంటేజ్, ఆధారపడితే 0%. చాయిస్ ఇస్ యువర్స్. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా కాస్త ఉద్యోగ ఒత్తిడిన్న అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు ఉన్నాయి. డ్రైవర్లు మద్యపాన సేవన చేస్తే మీరు వాహనం నడపకండి, ప్రమాదాల్లో పడతారు.
వాహనం నడిపే వ్యక్తి మద్యపానం చేస్తే అందులో మీరు కూర్చోకండి, అది కూడా మీకు ప్రమాదం కలిగిస్తుంది, జాగ్రత్త. ఏదేమైనా సరే విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది, వ్యాపార పరంగా అనుకూలత ఉన్నాయి. కళాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి బలం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశం చెప్పవచ్చు. కాస్త డిబేట్లలో ఈ జ్యోతిష పండితులు, వేద పండితులు డిబేట్లలో పాలు పంచుకోకండి అనవసరంగా. ఏది తెలియనటువంటి అనామకులు మన దగ్గరకు వచ్చేసి ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డిబేట్లో పాలు పంచుకోకపోవడం మంచిది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్త ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు మార్చిలో 2వ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? గత వారంలో తీవ్రమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి, గత వారంలో నష్టాలు ఎక్కువ వచ్చాయి. మరి ఈ వారంలో అయినా గట్టెక్కుతామా? స్వామి గృహప్రవేశం చేయాలనుకుంటున్నాను, సంతానం కోసం ఎదురు చూస్తున్నాను, పిల్లల చదువు కోసం విదేశాలకు లోన్ కోసం చూస్తున్నాను, ఇల్లు కట్టుకోవడం చూస్తున్నాను అనేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. తప్పకుండా ఈ వారంలో మీకు కొంత సానుకూలంత ఫలితాలు, అంటే నాట్ సో మచ్ బెటర్ బట్ యావరేజ్ ఫలితాలుగా ఉన్నాయి. ఇంకాస్త మీరు భగవంతుని ఆరాధన చేస్తే విద్యాలాభం, ఇతరుల మీద ఆధారపడకపోతే ఇంకా మంచి విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ రావచ్చు. ఒత్తిడి కూడా ఉంటుంది, ప్రమోషన్తో పాటు ఒత్తిడి కూడా స్వీకరించాలి. అలాగే అనుకున్న చోటికి బదిలీలు కూడా ఉంటాయి. మంచి ఉద్యోగ లాభం, విద్యాలాభం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం. వాహన యోగం అంటే సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, కొత్తది మాత్రమే కొన్ని ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా అభివృద్ధి, ఈవెంట్ పరంగా లాభాలు, మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల లాభాలు, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమిటి యావరేజ్ ఫలితాలు ఉన్నప్పుడు నిదానము, తొందరపాటుతనం లేకపోవడము, విద్యార్థులు సమయపాలన పాటించడం, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, వాహన వేగాన్ని తగ్గించడం, మద్యపానం చేసిన వాళ్ళతో దూరంగా ఉండడం, పనికిరాని ప్రసంగాలు చేయకపోవడం, అధిక సమాధానాలు చెప్పకపోవడం, మొండితనంగా ప్రవర్తించకపోవడం, మౌనంగా ఉండడం, వీటి వల్ల మీకు ప్రయోజనం ఉంది. అంటే ఈ సామాన్య ఫలితాలు ఇప్పుడు ఇవి చేస్తే అనుకూలంగా ఉంటుంది. అది నెగిటివ్ ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి, భగవద్ధ్యానం చేసుకోవాలి, తల ఉంచుకొని ఉండాలి. అప్పుడు ఒక్కొక్కసారి నెగిటివ్ ఉన్నప్పుడు అప్పుడు జన్మజాతకాన్ని కూడా చూసుకోవాలి. ఇప్పుడు యావరేజ్ ఫలితాలు కాబట్టి జాగ్రత్త. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, కానీ 1-2 సార్లు రిచెక్ చేసుకోండి. మ్యారేజ్ గురించి సమాచారం వచ్చే అవకాశం ఉంది, అయినా మీరు వాళ్ళ కుటుంబంలో మేనత్తలు, మేనమామలు అందరి గురించి కూడా ఎంక్వైరీ చేసుకోండి. తద్వారా మీకు మంచి వైవాహిక జీవనం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వద్దు. అలాగే ఈ కోర్టు వివాదాల వరకు వెళ్ళకండి. ఆస్తుల గురించి, గొడవల గురించి కోర్టులో కనుక పిల్ వేశారా అంతే సంగతులు. మీ మనవడు పెళ్ళికి అవి వస్తే ఆలోచన. ప్రస్తుతానికి అంటే మనవడి పెళ్లి కంటే పర్లేదండి, నా వయసు 90 ఏళ్ళు, మా మనవడి పెళ్లి వచ్చే నెల ఉంది వస్తుంది అనుకోకండి. అంటే దాదాపుగా ఒక 40 ఏళ్ళు పడుతుందని చెప్తున్నాను నేను. దాదాపుగా 40-45 సంవత్సరాలు పడుతుందని చెప్తున్నా. కాబట్టి మీరు వెంటనే కోర్టులోకి వెళ్ళి గొడవల కోసం వెళ్ళకండి, అది మంచిది కాదు. సామాజిక న్యాయం వచ్చే అవకాశం కష్టం. కోర్టులో న్యాయమూర్తి కూడా దేవుడేం కాదు కదా. ధర్మమైన న్యాయం జరగదు, సామాజిక న్యాయం జరిగినట్టుగా అనిపిస్తుంది అంతే తప్ప ధర్మపరమైనటువంటి న్యాయం జరగదు, ఎవ్వరికి జరగదు. కలి ప్రభావం అది. ఎవరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా సరే, ఏ జడ్జి అయినా సరే. కాబట్టి సామాజిక న్యాయం అనేది జరగదు. సామాజిక న్యాయం జరుగుతుంది, ధర్మ న్యాయం జరగదు. ఆ విషయాన్ని గమనించుకోండి. సరే, ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి మంచి వైవాహిక జీవనం, సంతాన యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకి అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీ వైపు వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ వెళ్ళాం రోజువారీ ఫలితాలను అనుసరించి మీరు ముందుకు వెళ్తే మంచిది. అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వార ఫలాలు, మాస ఫలాలు, రోజువారీ ఫలితాలు చాలా ఉన్నాయి. కాబట్టి అలా మనకి ప్రతిసారి మనకి నోటీస్ రావాలంటే మనం సబ్స్క్రైబ్ చేయాలి. 10 మందికి సబ్స్క్రైబ్ చేస్తే అయ్యో మన వాళ్ళు కూడా చూస్తారన్నటువంటి భావన ఉంటుంది. ఇది కూడా పరోపకారమే, దానివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. అది వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి లాభం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధికరం కనబడుతోంది. తప్పకుండా ఈ రాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలే ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త సుఖ శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి మార్చి 2వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? అనవసరమైనటువంటి గాలికి పోయేదాన్ని తలకతికించుకోవడం అంటారు. అనవసరమైనవి, చిల్లర విషయాలు అంటారు కదా, అటువంటివన్నీ కూడా తలకెత్తుకోవడం వల్ల ప్రమాదం. పనికి రానటువంటి వ్యక్తులతో పరిహాసపు మాటలు, జుగుప్సాగమైనటువంటి వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల ప్రమాదం. నిందారోపణ, నిందలు పడడం, మానసిక రుగ్మతకి దారితీసే అవకాశాలు, ధన నష్టం, అనవసరమైన ధన నష్టం, నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.
ఈవెంట్ చేసేవారు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్స్ కొత్తవి తీసుకోకండి, అడ్వర్స్లో మీకు అవి సూటబుల్గా లేవు. కళాకారులకు క్రీడాకులకు ఇబ్బంది, మోసపోయే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార నష్టం. దర్శకులు మిమ్మల్ని, నిర్మాతల్ని పూర్తిగా గుండు కొట్టిస్తారు. ఏమాత్రం పిలక కూడా ఉంచారు, మొత్తం గుండు కొట్టిస్తారు మీకు. దానివల్ల మీకు ₹1 వచ్చే అవకాశం లేదు. కాబట్టి నిర్మాతలారా, సినిమా ఇండస్ట్రీలో జాగ్రత్త. ఇప్పుడు డబ్బు తీసుకొని పని చేసే వాళ్ళందరూ కూడా సుఖంగానే ఉంటారు. వచ్చాడు, పని చేశాడు, వెళ్ళిపోయాడు. హీరో కానీ, హీరోయిన్ కానీ, ఇతర తారాగణం కానీ వచ్చారు, పని చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు, డబ్బులు తీసుకెళ్ళిపోయారు. దాంట్లో మోసం చేసేది ఎవరు? సరైనటువంటి కథ నిర్మాణం లేకపోవడం, సరైనటువంటి సంగీతం లేకపోవడం, సరైనటువంటి నృత్యం లేకపోవడం, సరైనటువంటి కథానిక లేకపోవడం వల్ల ప్రమాదం ఎక్కువ. దాన్ని మీరేం చెప్తారు? మరి ఇక్కడ చేసింది మోసం ఎవరు? దర్శకుడు అనేటువంటి వ్యక్తి. సో కాబట్టి ఆ చేతి వ్యక్తి చూసి మోసపోకండి. కొంత దర్శకులు కూడా మోసపోతారు. నటులు అడ్వాన్స్ తీసుకొని వాళ్ళు హ్యాండ్ ఇవ్వడము, మాకు రోగం వచ్చిందని చెప్పడము లాంటివి జరుగుతాయి. కాబట్టి మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, అటువైపు వెళ్ళకండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అటువైపు నయా పైసా కూడా పెట్టకూడదు. వివాహ సంబంధ విచ్ఛిన్నమయ్యే అవకాశం, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, కళాకారులకు నష్టం, రాజకీయ నాయకులకు అవమానాలు, ఆస్తి పంపకాల అసమానతలు. కొంటే కొరివి, అమ్మితే అడవి అంటారు కదా, ఆ సామెత నిజమవుతుంది. కాబట్టి ఏవి అమ్మకాలు, కొనుగోలు చేయకండి. కొత్త వాహనాన్ని కానీ, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అసలు కొనుగోలు చేయకూడదు, మంచిది కాదు. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండండి. మనకు సినిమా టైటిల్ ఉంది కదా, కోట శ్రీనివాసరావు గారిది, ఆహనా పెళ్ళంత రాజేంద్ర ప్రసాద్ గారు నటించారు. అభాపీసం అఖిల భారత పినాసి సంఘంలో అధ్యక్షుడిగా మీరు ఉండండి. అప్పుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో ఉంటాయి. లేదా డబ్బు మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు అయిపోయే అవకాశం, అనారోగ్యం, దుష్టుల సావాసం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, విద్యా నష్టం, ఇతరుల మీద ఆధారపడడం, మాస్ కాపింగ్ పాల్పడడం, తప్పక పట్టుబడతారు మీరు. విద్యా నష్టం, ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారొచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. జన్మజాతకాన్ని తప్పకుండా చూపించండి. జన్మజాతకం చూడడం వల్లనే మీకు మంచి ప్రయోజనాలు ఉంటాయి. తగిన పరిహారాలు చేసుకోవాల్సిందే. 10,000 20,000 ఖర్చు అయినా సరే పరిహారాలు చేసుకోండి. చేసుకుంటేనే మీకు అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. దొంగ జ్యోతిష్కులు, దొంగ వైద్యులు పెడదాం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గృహిణి మధ్యంట్లకి తప్పనిసరిగా భగవద్గీత పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం, వీలైతే దుర్గా సప్తశతి పారాయణం, చండీ హోమం చేయించుకోవడమే మంచిది. ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి మార్చి 2వ వారంలో ఉన్నటువంటి ఫలితాలు. మొదటి 3 రోజులు తిరోగమనం, చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే దాదాపుగా మీకు 8, 9, 10 దాదాపుగా ఈ 3 రోజులు తీవ్రమైనటువంటి నష్టం, తీవ్రమైన అనారోగ్యం, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, కష్టాలు, అయిన వారి నుంచి ఆపద, లేనిపోని విభేదాలు, చిక్కులు, ఆర్థిక నష్టాలు, ముఖ్యంగా షేర్ మార్కెట్లో పతనం, లాటరీల వల్ల నష్టం, అయిన వారు మోసం చేయడం, కుటుంబ తగాదాలు. మరి 11 నుంచి 15వ తేదీ వరకు తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనబడతాయి. అంటే కొద్దిగా బెటర్, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తారు. అలా చెప్పేసి ప్లస్ ఫలితాలు కనిపించట్లేదు. ధనుసు రాశి వారికి మొదటి 3 రోజులు తీవ్ర నష్టం, తదుపరి 5 రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి భగవద్ ఆరాధన మీకే తెలిసిపోతుంది. అబ్బా 3 రోజులు చాలా కష్టం వచ్చింది, ఇప్పుడు నేను భగవంతుడు సేవించాలి, క్షేత్ర దర్శనం వెళ్ళాలి, శివనామస్మరణ చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి, జపం చేసుకోవాలి అనేటువంటి భావన మీకే పెరుగుతుంది. తద్వారా స్వయం కృషితో మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందుకుంటారు. ఉద్యోగస్తులకి కాస్త బెటర్ స్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒత్తిడిని అధిగమించి పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం పొందడమో, పోయేటువంటి పరిస్థితిని మళ్ళీ అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీకు ఉద్యోగంలో అనుకూలత, బట్ ప్రమోషన్ ఇంక్రిమెంట్ రాకపోవచ్చు కానీ ఉద్యోగం నిలబడుతుంది. ప్రైవేట్ సెక్టర్ అంతే పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగం ఫైర్ అయ్యే ఉద్యోగం కాస్త బెంచ్ మీద ఉంటుంది. పర్లేదు, కొత్త ప్రాజెక్ట్ వస్తున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బికాస్ మీరు టెక్నికల్గా బాగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని బెంచ్ మీద పెట్టి తర్వాత తీసుకునే ప్రయత్నం ఉండవచ్చు. కానీ బెంచ్ మీద మాత్రం వెళ్తుంది, కంగారు పడక్కర్లేదు, ఉద్యోగం నిలబడుతుంది. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో కూడా 11వ తేదీ నుంచి కొంతవరకు 15 వరకు పర్వాలేదు, మీ చిత్ర నిర్మాణం ప్రారంభం చేయొచ్చు. కళాకారులకి స్వదేశంలో ఈవెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈవెంట్ చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులు ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ప్రజల కోసం మీరు పనిచేయండి. మీ పొట్ట నింపుకోవడానికి, మీ జేబులు నింపుకోవడానికి ప్రయత్నం చేయకండి. పంచిన నోట్లు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఇచ్చిన కాంట్రాక్ట్ మళ్ళీ చేసి మళ్ళీ డబ్బులు నాశనం చేయకండి. ఒక రోడ్డు వేసాం, ఆ రోడ్డు తవ్వుతున్నాం, ఒక మున్సిపాలిటీ అంటాడు, ఒకడు కేబుల్ వైర్ అంటాడు, ఒక విద్యుత్ వాళ్ళు అంటారు, లేదా రోడ్డు వాడు అంటాడు, ఏ తవ్వుతున్నారో అర్థం కాదు. ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్ ఉండాలి. రాబోయేటువంటి 100 సంవత్సరాల వరకు ఎటువంటి
స్థితి ఉందన్న విషయం కామన్ సెన్స్ ఉంటే తప్పకుండా మనం వేసిన రోడ్లు తవ్వకుండా, మార్పులు చేయకుండా ఒక 100 ఏళ్ల వరకు నిరాటంగా ఉండగలిగే అవకాశం, అదే పొదుపు. అటువంటి మంచి రాజకీయ నాయకులుగా మారితే మంచి ప్రయోజనం ఉంటున్న విషయాన్ని గమనించండి. కానీ వెంపర్లాడి నోట్లని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నంలో లంచాలు ఇచ్చుకొని రాజకీయాన్ని నాశనం చేసే ప్రయత్నం చేయకండి, జాగ్రత్త. ఇది అందరికీ చెప్తున్నాను కాదండి, ఎవరైతే అవినీతి రాజకీయ నాయకుడు ఉన్నాడో వాడికి మాత్రమే చెప్తున్నాను. మంచి రాజకీయ నాయకులు ఉన్నారో వారికి ఇవి మాట అవక్కర్లేదు. వారు నీతిగా మంచిగా 10 మందికి సేవ చేసే తత్వం ఉంటుంది. వారికి మనం చేతులెత్తి నమస్కరించి వారికి మనం గౌరవ మర్యాదలు ఇవ్వాలి. కానీ చెడుగా ఉన్నటువంటి వ్యక్తులకి మనం గౌరవించే అవసరం లేదు, వాడు అని సంబోధించవచ్చును, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సరే, ప్రస్తుత విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి కానీ, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లు వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి పర్వాలేదు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో తదుపరి 5 రోజులు కూడా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీల వైపు వెళ్ళకూడదు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. ప్రయాణాలు జాగ్రత్త, తల్లిదండ్రుల మాట మాత్రమేనండి, అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి జాగ్రత్తగా ఉంటే చాలు. 1-3 రోజులు అవమానం ఉంటుంది, మౌనంగా ఉండండి, పారాయణం చేసుకోండి. సౌందర్యలహరి, లలితా పారాయణం, భగవద్గీత పారాయణం శుభయోగాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వారం ప్రతి వారం మీకు సమస్తమైనటువంటి ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మార్చి 2వ వారంలో పూర్వజన్మ కృతం పాపం అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పుడు అటువంటి ఫలితాలే కనపడుతున్నాయి. ఏమాత్రం అనుకూలమైన ఫలితాలు లేవు. సమస్తమైనటువంటి కార్యాలని మౌనంగా ఉంటూ ఆచరించాలి తప్ప ఏమాత్రం మీరు మాట్లాడినా, ఏమాత్రం చర్యకు ప్రతిచర్య చేసినా ఇబ్బందులు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం. మద్యపాన సేవనం మీకు జాగ్రత్త, ఇతరుల మరణానికి కారణమవుతారు మీరు, ఆ విషయాన్ని గమనించండి. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. జుగుప్సాగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదం, కుటుంబానికి అవమానం. మానసిక వేదన, అలాగే ఆడపిల్లలు ధర్మ వ్యతిరేకులతో, మరకలతో చేసేటువంటి మీ స్నేహితాలు తీవ్ర నష్టాన్ని, మీ యొక్క బాడీ పార్ట్స్, స్పేర్ పార్ట్స్ లాగా ఫ్రిడ్జ్లలో ఉండే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. నష్టము, కష్టము, అవమానము, కుటుంబానికి చాలా అవమానాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు. వాయు వరుసలైనటువంటి వ్యక్తులతో మీరు చాలా ప్రమాదంలో పడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని అతిగా నమ్మకండి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్త. సినిమా రంగంలో వ్యవహారాలు జాగ్రత్త. రాజకీయ నాయకులకి అప్రమత్తంగా ఉండి, పదవీచ్యుతులయ్యే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి నష్టము, రైతులకి కష్టకాలము, మత్స్యకారులకి బాగలేదు, అలాగే రొయ్యలు, చేపలు నష్టాలు ఎక్కువ ఉన్నాయి. పూలు పలుకులు వ్యాపారం చేసే వారికి కష్టకాలం, లేనిపోని అవరోధాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకోవడం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, కుటుంబ పరంగా చికాకులు, సంతాన నష్టం. గర్భిణీ స్త్రీలు తొందరపాటుతనంతో, కోపంతో ఎబార్ట్ చేయించుకుంటే ఆ పాపం మీకు అంటుకుంటుంది, మీ పిల్లలకి, రేపు రాబోయే తరాలకు అంటుకుంటుంది, జాగ్రత్త. అనవసరమైనటువంటి చికాకులు, భార్యాభర్తల మధ్య 3 వ్యక్తి జోక్యం, ప్రేయసి ప్రియులు తొందరపాటుతనం, తల్లిదండ్రులను ఎదిరించిన వాళ్ళు ఎప్పుడు బాగుపడ్డ దాఖలాలు లేవు. మీ తల్లిదండ్రులను మోసం చేశారా, మీ బ్రతుకు అనేది వీధి కుక్కల వలె మారిపోతుంది, జాగ్రత్త. అంతకు మించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడితే నష్టాలు, మాస్ కాపీకి పాల్పడితే నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుబడడం, దొంగ జ్యోతిష్కులు, దొంగ వైద్యుల బెడద, అనవసరమైన వివాదాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టాలు పొందుకునే అవకాశాలు, అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. భగవద్గీత పారాయణం 3 నుంచి 14 అధ్యాయాలు చదవాల్సిందే. లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవాల్సిందే. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి మార్చి 2వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? అత్యంత శుభకరం, చాలా చాలా మంచి యోగాలు. గత వారంలో ఫలితాలన్నీ కూడా కాపీ పేస్ట్ చేసి ఇందులో పెట్టుకోవచ్చు, అటువంటి యోగాలే ఉన్నాయి. గృహయోగము, ధనలాభము, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. విద్యలో కూడా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా విజయాన్ని సాధించవచ్చు. ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు విజయం ఖాయం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమసిపోవడం, బంధుమిత్రుల సమాగమం, పిల్లల వల్ల గౌరవం, ఆనంద యోగం, ఐశ్వర్యము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతులకి మంచి లాభాలు కనబడుతున్నాయి. ఇచ్చిన ధనము తిరిగి రావడం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, శత్రునాశనాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి,
మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకు అనుకూలత, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆత్మీయులతో కలయిక, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు, చాలా ఆర్థికమైన అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, ఎలక్ట్రీషియన్స్ కొత్త కాంట్రాక్టర్ లభించడం, చాలా మంచి ప్రయాణ లాభాలు, వ్యాపారపరంగా అభివృద్ధి బలంగా ఉంది. అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. విశేషమైనటువంటి రాజకీయ నాయకులకి అనుకూలత, మంచి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి, కలిసి వచ్చినటువంటి అదృష్ట యోగాలు ఉన్నాయి. మరి ఇలాంటి మంచి విషయాలు చెప్తున్నప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి, ఫేస్బుక్ ఫాలో అవ్వాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, అది మీ బాధ్యత. సరే, ఈ వారంలో మీకు చాలా మంచి ఆర్థిక పరిస్థితులు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవం పొందుకోవడం, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, అన్ని రకాల పరీక్ష విజయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, చాలా మంచి ప్రశాంతమైన జీవనం పొందుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చిన అవకాశాలు, జ్యోతిష పండితులకి లాభాలు, గౌరవము, ప్రతిష్ట పెరగడం, ఆర్థిక విషయాలు వెసులుబాటు, అనేక రకాల ఆనందాద అదృష్ట యోగాలు, చాలా ప్రశాంతమైనటువంటి శుభకర జీవనం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగా మీకు పని పూర్తవుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, వైవాహిక ఆనందం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, మంచి షష్ఠపూర్తి లాంటి మహోత్సవాలు, ఇతరత్ర ఏమైనా శుభకార్యాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు కానీ, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ముఖ్యంగా రుణపీడ పరిహారం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలకడం, వ్యాపార పరంగా కూడా అభివృద్ధి, అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మంచి బహుమానాలు అందుకునే అవకాశం, వివాహాది నిశ్చయ తాంబూలాదులు కానీ, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి, సోదరుల మధ్య మైత్రి బాగుంటుంది, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభాలు, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, కాంపిటేటివ్ ఎయిర్ పరీక్షల్లో కానీ, సెట్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్త అష్టైశ్వర్య ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.